ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. సో భలే భలే మగాడివై బంగారు నా సామి ఓయ్ నీ మగసిరి గులాములు నిదానని సూపర్ డూపర్ హిట్ ఆ రోజుల్లో కూడా ట్రెండ్ సెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఎంత అందంగా ఉండేవాళ్ళం మీరు అప్పుడు వయసులో. చాలా అందంగా ఉండేదానండి. ఎందుకని అంత చిన్న వయసులోనే అమ్మ క్యారెక్టర్లకి పరిమితం అయిపోయారు? అంటే ఆర్టిస్ట్ అంటే ఎక్కువ ఏ హీరోకి మదర్గా చేసినప్పుడు ఓకే నాకు బాగా ఒక కొడుకులాగా బాగా షింక్ అయ్యాడు నాకు. నేను అందరితోటి చేశాను కానీ నాకు ఎవరితోటి బట్ ఒక స్టార్ హీరోయిన్తో ఒకనొక టైంలో చాలా పెద్ద గొడవలు అయినాయి అంట కదమ్మా. సుహాసిని గారితో నాకు ఏంటంటే నేను సినిమాలే ప్రపంచం దీంతో బ్రతుకుతాననే రకం కాదండి. కొంచెం హెడ్ వెయిట్ పొగరు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉండటం వల్ల కూడా అంటే ఎందువల్ల శిల్కస్మిత గారు అప్పులు పాలయ్యారమ్మా? తను సినిమా తీసిందండి ఒక్క సినిమాతోనే. మరి ఎందుకు చనిపోయిందో దేవుడికి తెలియాలి. నాకైతే తన భర్తని తనే చంపించింది ఆస్తుల కోసం. ఆ చావు వెనకాల ఎవరున్నారో కూడా నాకు తెలుసు. వాళ్ళని వదలలేదు. నేను 18 ఏళ్ళు జైలు పంపించాను. నన్ను చంపేసి నాకు ఎన్ని చచ్చిపోయానుకుని నాకు తెలిసి వెళ్ళిపోయాను. ఇంకొక దెబ్బ కొట్టుంటే చచ్చిపోతున్నామోనండి. దేవుడు ఎందుకు కాపాడాడు తెలియదు. నీతిగల కుటుంబం నిజాయితీ గల కుటుంబం అయితే నిజంగా ఒక చౌదరి ఫ్యామిలీకి పుట్టిన ఎదవ అయితే ఖచ్చిత ఎదవ అయితే నాకు కాల్సు నన్ను ఎవ్వరు చాలా ట్రై చేశారు. నన్ను ఏదేదో చేసేద్దామని ఇది కూడా చేయలేదండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఐ థింక్ 44 సంవత్సరాలు అయింది ఆమె ఇండస్ట్రీకి వచ్చి కూడా. అండ్ ఆ సినిమా రిలీజ్ అయ్యి కూడా ఆల్మోస్ట్ అన్ని ఇయర్స్ అయిపోయింది అనమాట. సో భలే భలే మగాడివై బంగారు నా సామి ఓయ్ ఈ పాట ఇప్పటికి అందరికి గుర్తుంటుంది. కమల్ హాసన్ అండ్ శరత గారి కాంబినేషన్, ఎల్ఆర్ ఈశ్వరి గారు పాడిన పాట సూపర్ డూపర్ హిట్ ఆ రోజుల్లో కూడా ట్రెండ్ సెక్టర్ అని చెప్పుకోవచ్చు. అదే సినిమాలో మనకి కనిపించిన ఇంకొక యాక్ట్రెస్ ఉన్నారు. షీ ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్ట్రెస్ అని చెప్పుకోవచ్చు, కాకినాడ శ్యామల గారు. సో ఎన్నో సినిమాలు చేసినప్పుడు కూడా ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉంటున్నారు. ఎట్టకెళ్ళకి ఇప్పుడు కెమెరాలో బంధించాను. ఆమె దగ్గర నుంచి చాలా విషయాల్ని, అప్పుడు ఇండస్ట్రీ ఎలా ఉండేది, ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, అండ్ ఆమె హీరోస్తో పంచుకున్న మంచి అనుభవాలు ఏంటో ఆమె మాటలో తెలుసుకుందాం. సో కాకినాడ శ్యామల గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? దేవుని దయ వల్ల అందరి దయ వల్ల బాగున్నానండి. ఎంత అందంగా ఉండేవాళ్ళం మీరు అప్పుడు వయసులో, బాగా గుర్తుంది ఇప్పటికి కూడా మాకు. చాలా అందంగా ఉండేదానండి. వెళుతూ ఆగి చూసి వెళ్ళేవారు. ఓకే. కర్లింగ్ హెయిర్, 2 జడలు, ఒక గులాబీ పువ్వు. వెళుతుంటే ఇంత అందంగా ఉన్నారు, నడిచిందుకండి వెళ్తున్నారు అనేవారు. అంత బాగుండేదని చిన్నప్పుడు. ఇప్పుడని చెప్పను, నేను చిన్నప్పుడు. సినిమా ఇండస్ట్రీకి వచ్చాక కూడా సినిమా ఇండస్ట్రీకి వచ్చినాక కూడా నేను అందంగానే ఉన్నాను. సో అయితే చిన్న వయసులోనే అమ్మ వేషాలు వేశాను. ఇండస్ట్రీకి వచ్చి 44 సంవత్సరాలు అయిపోయింది శ్యామల గారు. ఒకసారి వెనక తిరిగి చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? ఆ లైఫ్ కానీ, ఆ స్ట్రగుల్స్ కానీ, అచీవ్మెంట్స్ కానీ. గోల్డెన్ డేస్, గోల్డెన్ ఎరా అని చెప్పుకుంటారు అందరూ కూడా అప్పుల్లో. దేవుని దయ వల్ల నాకు ఏ స్ట్రగులు లేదండి. నేను ఫస్ట్ సినిమా తీశాను నిత్యమంగళి, దానికి ఫైనాన్సర్ని. దాంట్లో కృష్ణరాజు గారు, జయంతి, సూర్యకాంతమ్మ, రాజబాబు, జయలలిత, వీళ్ళందరూ. ఆ సినిమా రిలీజ్ అయింది. కానీ అప్పుడు డిస్ట్రిబ్యూటర్స్, నేను చెప్పాను డిస్ట్రిబ్యూటర్స్ మోసం చేస్తారు అంటే చేయరు అనేసి డిస్ట్రిబ్యూటర్స్కి ఇచ్చారు. ఓకే. అక్కడ పోయింది నా పెట్టుబడి, పోయింది. పర్లేదు పోయిన చోట వెతుక్కోవాలని చెప్పేసి మళ్ళీ పచ్చబట్టు దాంట్లో నేను కృష్ణరాజు గారికి యంగ్ ఓల్డ్
యంగ్ అప్పుడు వైఫ్ క్యారెక్టర్, ఓల్డ్ అప్పుడు మదర్ క్యారెక్టర్. ఆయన డ్యూయల్ రోల్. పద్మప్రియ వీళ్ళందరూ చేశారు. అది మధ్యలో ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందంటే ఫైనాన్సర్ తాడిపత్రి వాళ్ళది. వాళ్ళు ఏమన్నారంటే మాకు ముందు డబ్బులు మాకు వచ్చేయాలి, తర్వాత మీరు తీసుకోండి అని. నేనన్నాను ముందు నేను పెడితే ఇన్ని రీళ్ళు వచ్చింది, నా డబ్బు నేను తీసుకుంటాను, తర్వాత మీ డబ్బు మీరు తీసుకోండి అని. కుదరదండి మానేయండి అన్నాను. అలా పోయింది. ఆ సినిమా రిలీజ్ కాలేదు. ఏదన్నా ముక్కుసూటిగా మాట్లాడటమే ఆ. శ్యామల గారికి తెలిసింది. బాగా అలవాటు. ఈ ముక్కుసూటితనం తెలిసిన వాళ్ళకి ఓకే, కానీ తెలియని వాళ్ళకి ఏమో కొంచెం head ఆరోగెంట్, హెడ్ వెయిట్ హెడ్ వెయిట్, బలుపు అనుకునే వాళ్ళు కదా. హెడ్ వెయిట్ లేడీ అని. నేను ఎవరిని మాట్లాడినిచ్చేదాన్ని కాదండి, ఎవరిని కనీసం దగ్గర కూడా రానిచ్చేదాన్ని కాదు. హెడ్ వెయిట్ పెద్ద స్టైల్ అనేవారు. అంటే అలా ఉండాల్సి వచ్చిందా శ్యామల గారు, లేకపోతే పరిస్థితులు అలా అనుకూలించాయంటారా ఆ టైంలో? అంటే చిన్నప్పుడు నేను సినిమాల్లో యాక్ట్ చేస్తాను ఊహించలేదండి. మా అన్న బళ్ళారిలో ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. మా అమ్మ మాకు చిన్నప్పుడు మా నాన్నగారు పోయారు. మా అమ్మను మోసం చేసి, మా అమ్మ దగ్గర అబద్ధాలు ఆడేశాను, మోసం కాదు, నాటకాల్లో యాక్ట్ చేశాను. వచ్చేటప్పటికి గోడల మీద రాశారు, పలానా వాళ్ళ చెల్లెలు నాటకాలు వేస్తుంది. మా అన్నయ్య వచ్చాడు, నేను నాటకాలు వేస్తున్నావు అవునన్నా, పెట్టి బయటకి ఇచ్చేసాడు. మా ఇంట్లో ఉండకూడదు పోన్నాడు. వేస్తానని పెట్టి పట్టుకుని బయటకు వచ్చాడు. ఓకే. నాకు కూడా సుబ్బలక్ష్మిని ఒక ఆవిడ ఉండేది, నాకు వదిన క్యారెక్టర్ వేసింది. ఆవిడ ఇంటికి వెళ్తే నువ్వు టీనేజ్ ఇంకాను మైనార్టీ తీరలేదు, బొమ్మలు తీసుకెళ్ళి లోపలేస్తారు, తల్లి నువ్వు బొమ్మన్నారు. మళ్ళీ మా అన్నయ్య వచ్చాడు, తప్పు అయిపోయింది రా అమ్మ అన్నాడు. నేను ఒకటే అయితే వస్తాను, నేను నాటకాలు యాక్ట్ చేస్తాను, అంతకు ఇష్టమైతే వస్తాను, లేకపోతే లేదు. నవరాత్రులు ఆ నాటకాలకు వెళ్ళేదాన్ని కాదు. ఎందుకు వెళ్ళలేదంటే ఒకసారి పందలపాక అనే ఊర్లో నాటకానికి వెళ్ళాను వేద్దామని. ఓ అని అందరూ కుర్రాళ్ళు అందరూ కూడా పడ్డారు. ఇదేంద్ర నాటకాలు కూడా పడుతున్నారని చెప్పి ఇంకప్పటి నుంచి ఇంకెప్పుడు వీధి నాటకాలు వేయకూడదు, ఓన్లీ పరిషత్ నాటకాలే అని చెప్పి డిసైడ్ చేసుకున్నాను. అలాగే. సో మీ టైంలో మీతో నాటకాలు వేసిన ఇప్పుడు పెద్ద పెద్ద యాక్ట్రెస్ ఎవరున్నారు మీకు జోడీగా అప్పుల్లో? చాలామంది ఉన్నారు. నాతో యాక్ట్ చేయలేదు, కానీ అన్నపూర్ణ కూడా చేసింది. మేమందరం స్టేజ్ ఆర్టిస్టులే. ఓకే. అన్నపూర్ణ, నేను, సుబ్బరాజు గారు, తర్వాత చాలామంది, సుత్తివేలు, వీరభద్రరావు, పిఎల్ నారాయణ, అందరం నాటకాల నుంచి వచ్చిన వాళ్ళమే. మేమందరం జంధ్యాల గారి శిష్యులమే. నాటకాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇంకా స్క్రీన్ మీద ఎలాంటి క్యారెక్టర్ అయినా అలవోకగా పండించగలరు. కారణం ఏంటంటే ఆ ఎక్స్పీరియన్స్. అందులో కృష్ణ గారు కూడా అంతేనండి. డబ్బింగ్ చెప్పంటే ఒకసారి చూస్తుంటే లూప్ కట్ అంటాడు, ఒకసారి చూస్తే చదివేస్తాడంతే. మళ్ళీ ఆ లూప్ కట్ అయిపోయి స్క్రీన్ చూసి చెప్పేస్తారు. నేను అంతే, లూప్ ఒకసారి వింటాను, బాబు రెండోసారి వేయకండి అయ్యా, సుత్తి కొట్టేస్తున్నారని వెంటనే ఆపేసి నేను సింగిల్ టేక్లో డబ్బింగ్ చెప్పేసేదాన్ని. మీ టైంలో లూప్ కట్ అంటే డబ్బింగ్ అప్పుడు ఏంటంటే అంజలీదేవి గారికి డబ్బింగ్ చెప్పమన్నారు. కారణం ఏంటంటే డబ్బులు ఎగ్గొట్టేయడానికి కూడా చెప్పమంటారు, పేమెంట్ ఎగ్గొట్టడానికి. కానీ నేను చెప్పాను నేను చేయనండి. ఎందుకంటే అప్పుడు మాట్లాడే ఆర్టిస్టు, తన డైలాగ్ తను చెప్పుకోగల ఆర్టిస్టు, నేను చెప్తే బాగుండదని నేను చెప్పాను. బట్ అంత అందంగా ఉంటారు కదా శ్యామల గారు ఆ రోజుల్లో, మీరు హీరోయిన్ని తలదన్ని అందం మీది. ఎందుకని అంత చిన్న వయసులోనే అమ్మ క్యారెక్టర్లకి పరిమితం అయిపోయారు? అంటే ఆర్టిస్ట్ అంటే ఏ వేషమైనా వేయాలండి, ఇదే అది అనేం లేదు. ఏ క్యారెక్టర్ అయినా దాంట్లో ఇమిడిపోవాలి, శభాష్ అనిపించుకోవాలి. నేను రౌడీ క్యారెక్టర్ వేశాను, గయ్యాళి అత్తగారి వేషం వేశాను, సాఫ్ట్ క్యారెక్టర్ వేశాను. మరో చరిత్రలో ఏంటంటే నేను జై విజయ్ క్యారెక్టర్ నన్ను చూశారు, అంటే సరిత మదర్ క్యారెక్టర్. నన్ను బాలచంద్ర గారు చూసినాక సరే అమ్మా చెప్పి పంపుతానన్నాడు. నాకేం వస్తలే వేషం, మెడ్రాస్ వెళ్ళిపోదాం అనుకున్నాను. మెడ్రాస్ వచ్చేసాను, కాకినాడ వెళ్ళిపోయాను. కాకినాడ వెళ్ళిపోతే ఒక టెలిగ్రామ్ వచ్చింది, బాలచంద్ర వాన్స్ టు సీ యూ అని. సరే వెళ్ళాను. అమ్మ మీరు చాలా చాలా సింపుల్గాను చాలా ఇదిగా ఇన్నోసెంట్గా ఉన్నారు, కమల్ మాత క్యారెక్టర్ స్టార్ట్ చేస్తారా? చేస్తాను సార్. స్టాంప్ అయిపోతారమ్మా అని. ఆర్టిస్ట్ అంటే ఏ వేషమైనా వేయాలి సార్ నేను. అలా మరో చరిత్రలో కమల్కి మదరు. ఇంకా అక్కడి నుంచి అన్ని మదర్ వేషాలే. స్టాంప్ అన్నాడు, అలాగే స్టాంప్ అయిపోయాను. ఒకసారి అప్పుడు ఏదైనా ఒక క్యారెక్టర్ వేసామంటే దానికి స్టాంప్ ఉంటుంది ఆ రోజుల్లో. అంతే కదండి, ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు కూడా ఏం మార్పు లేదు. ఇంకా ఇప్పుడు టీవీ రంగం వచ్చినాక ఎంతోమంది ఆర్టిస్టులు వచ్చారు, నిజంగా శుభ పరిణామమే.
కానీ అప్పుడు మాకు టీవీలో అవి లేవు కదండి, నాటకాలు లేకపోతే స్క్రీన్ అంతే. సో మొట్టమొదటి సినిమాలోనే కమల్ హాసన్కి మదర్గా అనగానే ఉళ్ళగా నాయకన్ నాయకన్. ఎలా ఉంటుంది ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ ఆ జర్నీ కానీ? నేను ఎక్కువ మాట్లాడేదాన్ని కదండి, ఇప్పుడు ఎక్కువ అసలు మాట్లాడడమే తక్కువ. టైం దొరికితే పడుకునేదాన్ని. అందరూ అనేవారు ఏమైనా జబ్బు మనిషి అనేవారు, కానీ నాకు ఇష్టం ఉండేది కాదు. వాళ్ళు ఏమన్నా అంటారు, మనం ఏదైనా సమాధానం చెప్పాలి, నోరు మూసుకొని ఒక పక్కన పడుకుంటే పోలే. బట్ అనుకున్నారా ఇంత పెద్ద హీరో అవుతారని కమల్ హాసన్ గారు? అన్నీ వచ్చండి, అతను డ్యాన్స్ వచ్చు, మ్యూజిక్ వచ్చు, అన్నీ వచ్చు. మంచి ఆర్టిస్ట్, ఆ చైల్డ్ ఆర్టిస్ట్ కదా అతను. సుహాసిని తను సీరియల్స్ చేసింది పెన్, అందులో నేను ఒక క్యారెక్టర్ చేశాను, మంచి క్యారెక్టర్, మదర్ క్యారెక్టరు. అంటే ఒక పిల్లల తల్లి ఎలాగుండాలి, చాలా మెచ్చుకున్నారు అందరూ, ఊహు అన్నారు. తర్వాత మళ్ళీ చేయమని చేయనున్నాను. ఇంకా ఎక్కువ ఏ హీరోకి మదర్గా చేసినప్పుడు ఓకే నాకు బాగా ఒక కొడుకులాగా బాగా షింక్ అయ్యాడు, నాకు ఇద్దరికి కెమిస్ట్రీ కూడా అంత బాగుంది, తల్లి కొడుకులుగా అనిపించిన హీరో అంటే ఎవరని చెప్తారు మన తెలుగులో ముఖ్యంగా? నేను అందరితోటి చేశాను కానీ నాకు ఎవరితోటి అంత గొప్పగా ఉన్నది అని అనిపించుకోలే. ఎందువల్ల? అందరూ నాకు మామూలుగానే కనిపించారండి, ఎక్స్ట్రాడినరీగా ఎవరు అనిపించలే. మదర్ క్యారెక్టర్ అంటే ఏముంది, ఒక నన్ను చూసి మెచ్చుకున్న ఆవిడ దిశ తిరిగిందిలో ఆరుద్ర రామలక్ష్మి గారు. ఆవిడ మురళీమోహన్ గారికి ఫోన్ చేసి, ఎవరయ్యా ఆర్టిస్ట్ చాలా బాగా చేసింది అయ్యబ్బా సూపర్ అయ్యి అంటే, అప్పుడు మురళీమోహన్ గారు నాతో చెప్పారు, నిన్ను ఆరుద్ర రామలక్ష్మి గారు మెచ్చుకున్నారు శ్యామల. అడిగారు నన్ను ఎవరంటే, సూపర్ అయ్యా నేను చెప్పాను, అడిగానే చెప్పాను. అది బ్లెస్సింగే కదా. ఆరుద్ర రామలక్ష్మి లాంటి సీనియర్ రైటరు నన్ను మెచ్చుకున్నారంటే గ్రేట్నెస్సే కదా. మీకు బాగా టచ్ అయిన కొడుకు అంటే? టచ్ అయిన కొడుకు అంటే ఎవరు లేరండి. ఎవరు లేరా? ఈవెన్తో కమల్ కూడా. ఎందుకంటే మీరు హ్యాపీగా షార్ట్ చేసుకుంటారు, వెళ్ళి పడుకుంటారు కదా, అందుకనే టచ్ ఎవరు? తమిళ్లో చేశాను, ప్రభుత్వం చేశా, అందరితో చేశా, తెంగా శ్రీనివాసన్ గారితో చేశాను, చాలా మందితో చేశాను. కానీ ఎవరైనా సరే యాక్ట్ చేసేయడం, వెళ్ళిపోవడం, పడుకోవడం. நம்ம உடம்பு முடியாதா, எப்பவுமே தூங்கிக்கினே இருப்பாங்க அனைவரும். உடம்பு முடியாமல் இல்லை, எதுக்கு பேசுறது, சும்மா வேஸ்ட் ஆஃப் டைம், படுக்கணுதானே. சும்மா பேசுன ஏதோ ஒன்று பிரச்சனை வராது, ఏదో ஒன்று வரும், அவன் ఏదో சொல்லுவான், நான் ఏదో சொல்லணும். தேங்காய் శ్రీనివాసన్ అంటే అతను తెలుగు వాళ్ళు అంటే కొంచెం గొల్టీ అనేవాడు. ఏనా సార్ గొల్టీ అని சொல்றீங்க అనేదాన్ని. గొల్టీ అంటే తెలుగులో ఒక తప్పైన వర్డ్ అనమాట. గొల్టీ అనేవాడు. అందరినీ గొల్టీ అంటే తెలుగు వాళ్ళు అంటే అంత నీచమా మీకు అనేది. నా ఏదో సొల్లలే తాయి అనేవాడు. సో ప్రభు గారు ఖుష్బు గారు ఇద్దరు మంచి క్లోజ్ కాబట్టి వాళ్ళు ఆల్మోస్ట్ పెళ్లి చేసుకున్న తర్వాత ఒక 6 నెలల నుంచి 8 నెలలే కలిసి ఉన్నారు. ఎందువల్ల వెంటనే విడాకులు తీసుకోవాల్సి వచ్చింది వాళ్ళిద్దరు? ఏమన్నా ఐడియా ఉందమ్మా మీకు? నా వరకు ఏంటంటే ప్రభు వైఫ్ ఒప్పుకోలేదండి. ఓకే. ప్రభు గారు అయితేనేమి ఖుష్బు మంచి అమ్మాయి, చాలా హోమ్లీ, చాలా మంచిది. కానీ ప్రభువుకి ఇష్టమే, ఖుష్బుకి ఇష్టమే, చాలా ఒకళ్ళకొకళ్ళు ప్రాణం. కానీ ప్రభు మా వైఫ్ ఒప్పుకోలే. వాళ్ళకి కొంచెం మాట అండర్స్టాండింగ్ వచ్చి వద్దనుకున్నారు. హాయిగా సుఖంగా ఉంది అమ్మాయి, మంచి డైరెక్టర్ని పెళ్లి చేసుకుని చక్కని పిల్లలు. శ్యామల గారికి కొంచెం హెడ్ వెయిట్, పొగరు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉండటం వల్ల కూడా డైరెక్టర్లు కొంచెం దూరంగా పెట్టేవాళ్ళు, మంచి క్యారెక్టర్స్ తర్వాత వేయలేకపోయారు, అవాయిడ్ చేశారు హీరోలు కూడా అనే మాట వాస్తవమా? అది కాదండి, అది చాలా అబద్ధం. అది అసలు నన్ను ఎవరు అవాయిడ్ చేయలేదండి. నేను ఆఖరి సినిమా మౌన పోరాటం, ఎక్కువ నన్ను జంజారుగా ప్రతి పిక్చర్లో నేను ఉండేదాన్ని. బాబాయ్ అబ్బాయి, శ్రీవారి ప్రేమలేఖ, మొగుడు పెళ్ళారు, చాలా సినిమాలు, అన్ని సినిమాలు ఆయన సినిమాలు ఇంచుమించి అన్నీ చేశాను నేను. ఆఖరి సినిమా మౌన పోరాటం. రామోజీరావు గారే శ్యామల పెట్టండి ఆ క్యారెక్టర్కి అనేవాడు. అట్లాంటిది నేను సీరియల్ కూడా చేశాను. బట్ ఒక స్టార్ హీరోయిన్తో ఒకనొక టైంలో చాలా పెద్ద గొడవలు అయినాయి అంట కదమ్మా, ఎందువల్ల? సుహాసిని గారితో ఏం గొడవ ఏం కాలేదండి. నన్ను ఏమందంటే ఆవిడ నన్ను వాళ్ళ ఇంటికి పిలిచింది, ఏదో సీరియల్ చేస్తున్నాను, ఒక వేషం వేయాలి అని. నేను వెళ్తే చూసింది, చాలా సొఫిస్టికేటెడ్గా ఉన్నారు అంది. అంటే ఏంటండి అన్నాను నేను. అది ఆ క్యారెక్టర్ ఎట్లాంటిదంటే తమిళ క్యారెక్టరు, నోటి నిండా తమలపాకు పెట్టుకుని ఫోన్ ఇవ్వాలి. అది క్యారెక్టర్లో ఉండిపోతే ఆటోమేటిక్గా మేమే చూసుకుంటాం, నువ్వు చెప్పక్కర్లేదు కదా. సొఫిస్టికేటెడ్కి దానికి సంబంధం ఏముందండి? క్యారెక్టర్ అనేది దాంట్లో ఇమిడిపోయేటప్పుడు ఇవన్నీ రావు కదా. అందుకని చెప్పేసి నేను చేసేది ఏముందని మానేసి. తర్వాత ఆవిడ చేశాను అంతకుముందు పెన్,
చాలా బాగా చేశాను మెచ్చుకున్నారు అందరూ. ఉమ్. కానీ చిల్లర ఇవ్వడంలో మాత్రం చాలా పీనాసుడు. గీసి 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 ఇస్తారు. కానీ వాళ్ళు తీసుకుంటాడు మాత్రం లెక్కెట్టుకోకుండా తీసేసుకుంటారు అంతమాట. ఉమ్. అది తప్పు కదా. వాళ్ళు ఆర్టిస్టులే, నేను ఆర్టిస్ట్నే కదా. ఇప్పుడు ఆ బాధ అయితే ఉందా, ఇంటికి పిలిచి అవమానించారని? అవమానం ఏమీ లేదు, ఆవిడ క్యారెక్టర్ అది. మనం ఏం చేస్తాం ఇందులో? అవమానం అనుకుంటే ప్రతిదీ అవమానమే. ఇప్పుడు మీరు వచ్చారు, ఏదో అడిగారు, ఏంటంటే ఇలాగ అడిగారు, నాకు అవమానంగా ఉందంటే సరిపోద్దా? ఉమ్. అది మీరు అవమానం కింద సొఫిస్టికేటెడ్గా ఉన్నాను, అది మంచిదేగా. నేను క్యారెక్టర్ నువ్వు ఇచ్చినాక నేను దాంట్లో ఇమిడిపోయానా లేదా అనేది ముఖ్యం. ఇవ్వకోకుండా నువ్వు మామూలుగా సొఫిస్టికేటెడ్గా ఉందంటే ఏంటంటే నువ్వు ఇలాంటి క్యారెక్టర్ వేసుకుంటున్నావు కదా అని నోటి నిండా కిల్లి పెట్టుకుని తూ అనుకుంటే వెళ్ళనా? బట్ ఇట్లా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఇండస్ట్రీ అంటేనే జరిగేది ఒకటి, మాట్లాడేది ఒకటి ఉంటేనే మనం ఎక్కువ కాలం సస్టైన్ అవ్వగలుగుతాం అని అంటుంటారు కదా. మీకు ఎలా వర్కౌట్ అయింది అసలుకి? నాకు ఏంటంటే నేను సినిమాలే ప్రపంచం, దీంతో బ్రతుకుతాననే రకం కాదండి నాకు. ఓకే. నేను మామూలుగానే ఫైనాన్సర్ని, అందరికీ ఫైనాన్స్ చేశాను. కాంటగడ్డ ప్రసాద్కి చేశాను, తర్వాత అందరికీ చాలామందికి చేశాను, పేర్లు ఎందుకులేండి, చాలామందికి చేశాను. తర్వాత కొన్నాళ్ళు పోయినాక మా పాపం చచ్చిపోయిన సిల్క్ స్మిత ఫోన్ చేస్తే ఎవరో తీశారు, రా చూద్దాం అన్నారు. రా చూద్దాం అంటున్నావు ఏంటని వెళ్ళాను. స్మిత ఎవరో రమ్మన్నారు, వచ్చాను, ఏది ఎవడాడు అన్నాను. నేను అమ్మా, నేను ఎక్కడున్నానమ్మా అంది. ఎవడో రమ్మన్నాడమ్మా అందుకే వచ్చానన్నాను. అమ్మ నేనంటాను అమ్మ అంది. అంటే అంత ఇదనమాట, నాకు భయం ఉండదు. ఎవడెవరా నువ్వు నన్ను అన్నాడు. ఎవరినాను, బా ఏం అందంగా ఉందంటే, ఎవరా చెల్లె జేబులు డబ్బులు ఉన్నారా ఎదవా, రూపాయి చూస్తే నువ్వు 8 సంవత్సరాలు అయ్యి ఉంటుంది, ఎదవా అందవా, చెప్పు తీసి కొడితే నాకు కూడా కానీ చిన్న పిల్లనండి, అవి కొడదా అన్న కొడదా తెలియదు, ఏమి తెలియదు నాకు. డబ్బులు మటుకు గట్టిగా ఉన్నాయి అప్పుడు. అంటే నేను తర్వాత పెళ్లి చేసుకున్నాను కదా. మా ఆయన వాళ్ళ మామగారు తండ్రికి 600 ఎకరాలు, మా ఆయనకి 120 ఎకరాలు వచ్చింది. నాకు పసుపు కుంకాల కింద కొబ్బరితో రాసిచ్చారు, 2.5 ఎకరాలు కొబ్బరితో రాసిచ్చారు. సో ఆటోమేటిక్గా మా ఆయనకి షిప్పింగ్ ఉంది, రష్యన్స్. అంటే మాకు గొడవల్లో 3 ఇవి ఉండేవండి. ఆ 3 గొడవలు మేము రష్యన్స్కి ఇచ్చేవాళ్ళం. కాడుము, పెప్పరు, జ్యూసు, బలకు, జాము ఇవన్నీ దాంట్లో స్టోరేజ్ చేసుకునేవాళ్ళం. సిగరెట్స్, షూ అప్పర్స్ అవన్నీ. సంవత్సరానికి నెలకి 1 లక్ష రూపాయలు వచ్చేవి ఆ రోజుల్లో. నేను యాక్ట్ చేయకపోయి నాకు ఇబ్బంది లేదు, మా ఆయన ఉన్నాడుగా. ఫైనాన్స్ ఉన్నాయి పైపెచ్చు. బట్ ఈ ఫైనాన్షియల్ విషయంలో సిల్క్ స్మిత్ గారు నుంచి కాల్ వచ్చింది, రా చూసుకుందాం అని అన్నారు కదా. కాదండి, ఏదో రాంగ్ నెంబరు. పాప అమ్మాయి అలాంటిది కాదండి. నాకు ఇవ్వాల్సిన డబ్బు అంతా ఇచ్చేసింది, అప్పులు పాలైపోయి అన్నీ అయిపోయి ఆఖరికి అన్నీ నాకు పిలిచి ఇచ్చేసిందండి అమ్మాయి. నేను అందరితో చెప్పేదాన్ని. కెమెరామ్యాన్ మురళీకృష్ణ అని ఒక అతను ఉన్నాడు, నేను చెప్పాను చాలా వడ్డీ ఇచ్చారు నాకు, ఇంకివ్వకండి అసలు ఇచ్చేయండి. అందరికీ అలాగే చెప్పాను నేను. ఆఖరి ఒకటే మాట అన్నా, మీరు చాలా వడ్డీ ఇచ్చారు, నాకు వడ్డీ వద్దు. ఇంకా ఎవరన్నా వడ్డీకి వద్దు అంటారు కదండి, ఇచ్చేనైనా తీసుకుంటాను, నాకు వద్దు అసలు ఇచ్చేయండి. అంటే ఎందువల్ల సిల్క్ స్మిత గారు అప్పులు పాలయ్యారమ్మా? తను సినిమా తీసిందండి, ఒక్క సినిమాతోనే సర్వం పోయింది పాపం. కానీ తర్వాత మళ్ళీ కోలుకుంది. మరి ఎందుకు చనిపోయిందో దేవుడికి తెలియాలి, నాకైతే తెలియదు. అందరూ భయపడ్డారని నేను వెళ్ళాను. కానీ చాలా మంచి అమ్మాయి అండి, క్యారెక్టర్లెస్ కాదు, చాలా మంచి క్యారెక్టర్ ఆ పిల్లది. ఆమె చేసే క్యారెక్టర్లు అలాంటివి కానీ ఆ క్యారెక్టర్ అట్టాడిది, కానీ ఆ అమ్మాయి పర్సనల్ క్యారెక్టర్ అట్టాడిది కాదు. హత్య, ఆత్మహత్య, కొంతమంది హత్య అంటారు, కొంతమంది ఆత్మహత్య అంటారు. మీకు తెలిసిన వరకు అల్లా తేరో నామ్, ఈశ్వర్ తేరో నామ్, సబుకో సమ్మతి దే భగవాన్. ఆయనకు తెలుసండి ఎవరు చేశారో చేయించారో. పైన ఉన్నవాడు ఖచ్చితంగా చూస్తాడు. కాకపోతే ఈ రోజు కాకపోతే ఏ రోజైనా పనిష్మెంట్ అనేది ఉంది. స్వర్గం నరకం మీరు నేను ఎవరైనా చూడలేదండి, చెప్పడం విన్నాం. ఎవరన్నా చూస్తే మనం పాపాలే చెయ్యం, అసలు అబద్ధాలే మాట్లాడడం, ఆ డబ్బుకి ఆశపడం. ఎందుకండి ఈ ప్రపంచంలో బ్రతకాలి కనుక అన్నిటికీ ఆశపడతాం. ఇలాగ ఆలోచించే మైండ్ ఉంటే అట్లా ఆశించరు. నేను అందుకే నాకు వడ్డీ వద్దనేసాను అందరితో. అంటే చివరి రోజుల్లో అప్పులు పాలయ్యి మీకు ఇవ్వాల్సిన ఇచ్చారా? అందరికీ ఇచ్చేసిందండి, మళ్ళీ రికవర్ అయింది. ఓకే. అయ్యి ఎందుకు చచ్చిపోయిందో తెలియదండి, నాకైతే తెలియదు. బట్ ఇప్పుడు శ్యామల గారు ఒక మాట అన్నారు మీ హస్బెండ్ గురించి కూడా, 300 ఎకరాలని 30 ఎకరాలకు చేసేసారు. అంటే కాదండి, మా మామగారికి 600 ఎకరాలు ఆసామండి.
మీ మామగారు. మా మామగారు. మా ఆయనకి 130, 120 ఎకరాలు వచ్చింది. తర్వాత ఆయనకు ఉద్యోగం లేదు. కాస్మోపాలిటన్ క్లబ్లో ఉండేవారు. అప్పుడు ఇంకా నాకు పెళ్ళి అవ్వలేదు. అక్కడే ఉంటూ అక్కడే తింటూ చక్కగా కార్డ్స్ ఆడుకుంటూ మొత్తం చాలా వరకు ఖర్చు అయిపోయింది. తర్వాత నేను ఎంటర్ అయ్యి నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను ఆయన్ని. ఆయన్ని. ఉమ్. బాగుంటారు ఆయన, చాలా మంచి మనిషి. నేను అన్నాను, చూడండి మగాళ్ళు అన్నాక ఏదైనా బిజినెస్ చేయాలా, ఓ రూపాయైనా సంపాదించి భార్యకి ఇవ్వాలి, అలాంటి మగాళ్ళు అయితే బాగుంటుంది, నాకు ఇష్టం అని. అప్పుడు ఏం చేశానంటే, మా షిప్పింగ్ ఉంది మాకు. అసలు మా ఆయన చేత బిజినెస్ పెట్టించింది చనిపోయారండి ఏఎస్ చౌదరి గారిని, ఆయన పెట్టించారు మా ఆయనకి. అది అమ్మేసేసి జీడి గోపాల్కని ఆయనకి అమ్మేశాడు అనమాట, మధురై. అమ్మేసి షిప్పింగ్ ఆయన పెట్టుకున్నాడు. అమ్మేసిన డబ్బు వెంటనే చౌదరి గారికి పంపించేశాడు, 7 లక్షలు పంపించేశాడు. షిప్పింగ్ ఆయన దగ్గర పెట్టుకున్నాడు కదా, రష్యన్స్ వచ్చేవారు, వాళ్ళందరికీ భోజనాలు అన్నీ ఏర్పాటు చేసి ఇవ్వడేది. ఆ సంవత్సరానికి ₹1,00,000, మూడు గొడవలు ఉన్నాయి మాకు హార్బర్లో. ఆ డబ్బు తీసుకొచ్చి నా దగ్గర 25 ఉందనుకోండి, మా ఆయన తాతయ్య అనేదాన్ని నేను. నాకంటే 22 ఏళ్ళు పెద్దోడు మీ వారు. మా వారు. అంత పెద్ద ఆయన ప్రేమించారా మీరు? చాలా అందంగా ఉంటాడండి మా ఆయన, పెద్దోడు అంటే నమ్మరు, చిన్నోడే ఉంటాడు. ఓకే. అంటే అతను ఏమనేదాన్ని అంటే, మీ దగ్గర 25,000 ఉన్నాయా అండి? ఏమ్మా, నా దగ్గర 25,000 ఉన్నాయి తాతయ్య, అది ఇది కల్పిస్తాను, మళ్ళీ అందరూ వడ్డీ పట్టుకుంటాను కదా అని. అలాగలాగలాగలాగలాగా వడ్డీ వ్యాపారం మొదలు. అంటే ఏ భార్యకైనా జీవితంలో ఒక అపవాదం అనేది రాకూడదు. తన భర్తని తనే చంపించింది ఆస్తుల కోసం, ఆస్తి మొత్తం కాజేసింది శ్యామల అని బయట కొంతమంది మాట్లాడుకోవటం మీరు విన్నారు కదా? నేను విన్నాను, కానీ ఒక్క విషయం చెప్తాను వినండి. నా హస్బెండ్ చెడ్డవాడైతే అసలు పెళ్ళే చేసుకోనుగా, ఆయన ఎందుకు మారుస్తాను? ఇంకొక విషయం, ఆయన ఆస్తి ఉంది, నా ఆస్తి కంటే ఎక్కువ ఆస్తి ఏం కాదు. నాకు షూటింగ్ బంగ్లా ఉంది, మరిప్పుడు సినిమాలో ఉంటుంది నా ఇల్లు. తర్వాత మొగుడు పెళ్ళాలు ఎవరు, మన కంటకడ ప్రసాద్ గారు తీశారు. దాంట్లో నేను ఒకటే చెప్పాను, తరణిని అడిగాను, ఏంటి బెటర్మెంట్ ఏం చేయాలి తరణి అంటే, వాటర్ ఫాల్స్ వేద్దాం శ్యామల అన్నాడు. ఆ కాలంలోనే ₹50,000 ఖర్చు అయ్యేది నాకు. తరణి నాకు ఫస్ట్ మంచి ఫ్రెండు, మంచి మనిషి. వాళ్ళ నాన్నగారు తోటగారు. నాకు పచ్చబొట్టు సినిమాలో పచ్చబొట్టు తీస్తున్నప్పుడు, గోరింటాకు తీస్తున్నప్పుడు ఆయన చూసి సంగీతం శ్రీనివాసరావు గారు చెప్పారు, ఆవిడెవరో కానివ్వండి చాలా బాగా చేస్తుంది, శ్యామల అంటే కొత్తగా వచ్చిందని. అప్పుడు గోరింటాకు నుంచి నాకు ఈ డైరెక్షన్ ఇంకో డైరెక్షన్లో యాక్ట్ చేశాను. అలాగే నాకు వచ్చాయి, కానీ నేను ఎవరి దగ్గరికి వెళ్ళి వేషం అడిగింది లేదు, ఇచ్చింది లేదు. తర్వాత తరంగిణి చేశాను. తరంగిణి చేసి ఓహో అని పోయింది. తర్వాత మళ్ళీ దాంట్లో తరంగిణి తర్వాత ఇంట్లో రామవీధుల కృష్ణ చేశాను. ఇంట్లో రామవీధుల కృష్ణకి తర్వాత తరంగిణి చేశాను. తరంగిణి తర్వాత ఇంకో సినిమా తీస్తాను, మధ్యలో ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు తర్వాత రాఘవ్ గారు అన్నారు, శ్యామల రీషూట్ చేస్తున్నాము. నేను లేకుండా డబ్బింగ్ చెప్పించుకున్నాను నా వాయిస్కి. నేను మళ్ళీ రీషూట్ చేస్తున్నాను, అందుకని ఈ సినిమాకి నువ్వు వచ్చి కొంచెం యాక్ట్ చేస్తాను. చేయనండి, ఎవరి చేత అయితే డబ్బింగ్ చెప్పుకున్నారు వాళ్ళని యాక్ట్ చేయమని అన్నారు. మీ ఆయన ఎక్కువ మీకు భయపడతారా, లేకపోతే మీరు ఆయనకు భయపడే వాళ్ళ ఆ రోజుల్లో? ఏమీ లేదు, ఇద్దరికి ఏమీ లేదు. నన్ను చూస్తే ఆయన భయపడ్డా, ఆయన చూస్తే నేను భయపడ్డాను. నన్ను ఏమన్నా తిట్టారనుకోండి, ఒకటే తిడతారు, పోరంబోకు. పోరంబోకు అనడం వచ్చండి, పోరంబోకు, ఇది ఒక్కటే డైలాగ్ ఆయనకు వచ్చిన డైలాగ్. ఏమయ్యా ఏం పోరంబోకు అంటే, నిన్ను కాదలే తల్లి అనేవాడు. అంతే, ఎప్పుడు నేను మా ఆయన తిట్టింది. కానీ ఇంకోటి ఏంటంటే, మా ఆయన భోజనం దగ్గర నేను ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంది. కానీ ఆయన ఎంత అన్నం తింటాడు, 2 చపాతీ, కోడి చేసి ఇచ్చేస్తాను, తినేస్తాడు. తర్వాత ఆయన చాలా మంచిగా మార్చాను, పెద్ద బిజినెస్ మ్యాన్ చేశాను. తర్వాత ఆయన చనిపోయారు. కానీ ఆ చావు వెనకాల ఎవరున్నారో కూడా నాకు తెలుసు. వాళ్ళని వదలలేదు నేను. 18 ఏళ్ళు జైలుకి పంపించాను, ఫైట్ చేశాను. అన్నింటిలో ఫైటింగే, మా ఆయన విషయంలోనూ ఫైటింగే, ఆస్తి విషయంలోనూ ఫైటింగే. మా బావ పిల్లలు ఏం చేశారంటే ఫోర్జరీ చేశారు. బావ పిల్లలు మా ఆయన సంతకం ఫోర్జరీ చేశారు. ఒక్క విషయం చెప్తానండి, మా పొలంలో నుంచి నీళ్ళు వెళ్తున్నాయి అనుకోండి, మా ఆయనకు కావాల్సిన వాళ్ళు ఇల్లు రాసిన వాళ్ళు అయితే, ఎరా పొలంలో ఎందుకంటే నీళ్లు తీసుకుంటున్నారని అడుగుతారా? అడగరు కదా, అంతే కదా, అన్నపిల్లలే కదా. అంటే నీళ్లు తీసుకుంటున్నాడు, ఎవరో చెప్పారు, సార్ ఇలాగా కవతగాడు చెప్పాడు, ఇట్లా నీళ్లు తీసుకుంటున్నారు సార్. ఎరా రమేష్, నన్ను అడగకుండా నీళ్ళు ఎవరు తీసుకున్నాడు, కట్ చెయ్యి
అన్నాడు. అంత మిమ్మల్ని కట్ చేసే మనిషి మీకు విల్లు ఎలా రాస్తారు సార్? పైపెచ్చు వళత్తా మగ అన్నాడు. ఎక్కడ రాస్తారు అని అడిగాను నేను. నాకు తెలియని విషయం అంటే ఇది లేదండి, దైవ సాక్షిగా చెప్తున్నా. అంటే క్లబ్లో రాశాడు అన్నాడు కాసేపు. సూళ్ళూరుపేటలో రాశాడు అన్నాడు కాసేపు. కాదు ఎక్కడ రాశాడు నాకు తెలియదు అన్నాడు. నాకు పలానా సూళ్ళూరుపేట చెప్తే నమ్మానని చెప్పాడు. సరే అందరినీ పిలవండి అన్న. అందరిని పిలిపించాను కోర్టు. అందరూ తప్పుడు సాక్ష్యాలే. వాడు వచ్చాడు, ఆ సూళ్ళూరుపేట చనిపోయాడు అనమాట. చనిపోతే కొడుకు వచ్చాడు. నాకు తెలుగు తప్ప ఇంకే భాష రాదండి అన్నాడు. ఏది రాదా అన్నాను. రాదండి. మా చిన్నబాబు కొడుకు నా దగ్గర ఉన్నాడు. ఆంటీ అన్నీ వచ్చాడు అన్నాడు. సరే ఏ భాష రాదంట? రాదండి. సరే ఏదో రాదంటే సరే బాబు సత్యం చేసి చెప్పు అన్నాడు. సత్యమా సొల్లురంగా అన్నాడు. అయిపోయిందిగా. ఏ భాష రాదన్నాడు కదా సార్, మరి తమిళ మాట్లాడుతున్నాడు ఏంటన్నాను నేను. అలాగే అన్ని కేసులు గెలిచి, మా ఆయన కేసు గెలిచి నన్ను చంపేసి నాకు ఇవన్నీ దెబ్బలే కదండి. అంటే మీ మీద అటెంప్ట్ జరిగిందమ్మా? నేను వచ్చేటప్పటికి వెయిట్ చేస్తున్నాడు వాడు. 4 నుంచి 5 వరకు లోపుగా మా ఆయన చంపేశారంట. అంటే నేను చూడలేదు సుమండి. తర్వాత నేను వచ్చేటప్పటికి నేను తలుపు మీద చెయ్యిలాగా వేసాను. చెయ్యేసి హ్యాండిల్లో పట్టుకుని వెళ్ళబోతున్నాను, ఫట్న ఇక్కడికి తగిలింది. ఇంకా కుట్లు ఇవన్నీ. మరి ఏదో పడిపోయింది చూడడానికి కూర్చుంటే పడిపోయింది అనుకున్నానండి. కొడుతున్నాడు అనుకోలేదు. ఫట్ ఫట్ ఫట్ని కొడుతున్నాడు. ఎందుకురా కొడుతున్నావు అన్నాను. అటు కొడతానే ఉన్నాడు. ఎలా పడిపోయింది ఇలాగా. ఇక్కడ కొట్టాడు లాస్ట్ దెబ్బలు. ఇది ఇక్కడ కొట్టాడు. ఇది లోపల పోయింది. ఆ తర్వాత నేను ఇలా పడిపోయింది కదా, చచ్చిపోయి అనుకున్నా తెలిసి వెళ్ళిపోయాడు. ఇంకొక దెబ్బ కొట్టుంటే చచ్చిపోతున్నామోనండి. దేవుడు ఎందుకు కాపాడాడు తెలియదు. మీరు నమ్మరు, ఎంతమంది ప్రాణాలు కాపాడాను రోడ్ల మీద పడిపోయిన వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి. నేను బెంగళూరు షూటింగ్కి వెళ్ళానండి. నాగార్జున, రమ్యాకృష్ణ. వచ్చేటప్పుడు 2 టైము పడిపోయినాడు రోడ్డు మీద. తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాను. మామూలుగా గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో. మీ మీద కేసు వద్దామా అన్నాడు. అప్పుడు మా ఆయన బతుకున్నాడు. అయితే నేను చూసుకుంటాను, ట్రీట్మెంట్ చేయండి అన్నాడు. నిజంగా అతను తాగి ఉన్నాడో నాకు తెలియదు. హాస్పిటల్లో జాయిన్ చేశాను. వాళ్ళ ఇంటికి ఫోన్ చేశాను. అంటే ఫోన్ నెంబర్లు ఉన్నాయి. వాళ్ళ వైఫ్, పిల్లలు, వాళ్ళ అన్న అందరూ పరిగెత్తుకొచ్చారండి. ఆ డబ్బు హెల్మెట్ అంతా ఇచ్చి ఇంటికి వచ్చేటట్టు 2 అయింది. మా ఆయన తిట్టాడు నన్ను. నీ మీదకి వస్తే నువ్వేం చేస్తాను? నేను చెప్తాను. ఒక మనిషి ప్రాణం మనం చూస్తుండగా పోతే ఎలా ఒప్పుకుంటా? నేను ఒప్పుకోను తాతయ్య అని నేను అంటాను. నా మీదకి ఏమీ రాలేదు. అందరూ నాకు ఫోన్ చేసి చాలామందికి చేశాను అట్టటి పనులు. అంటే ఎవరో తెలియని వాళ్ళే రోడ్డు మీద ప్రాణాపాయంతో ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించిన శ్యామల గారు తన భర్తని తన కళ్ళ ముందే నరికి చంపినప్పుడు ఏంటమ్మా మీ ఫీలింగ్ ఏంటి అసలుకి? నేను లేను కదండి ఇంట్లో. బాడీ అయితే ఉంది, బాడీ ఉందని కూడా తెలియదు కదా నాకు. నేను మా ఫ్రెండ్ పేర్లు చెప్పనండి, వాళ్ళు చాలా రిచ్ పీపుల్స్ నాకు ఫ్రెండ్స్. సినిమా వల్ల కాదండి, బయట మనుషులు. నేను కార్డ్స్ ఆడుకునేదాన్ని. సినిమాలు మానేశాక కార్డ్స్ ఆడుకునేదాన్ని. కార్డ్స్ ఆడుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వచ్చాను. నన్ను కేవీఆర్ బస్ సర్వీస్ నిర్మలమ్మ డ్రాప్ చేసింది ఒళ్ళూరుకోవటం దగ్గర. అక్కడ ఆటో ఎక్కాను. అయ్యనడిగా 6 రూపాయలు ఎవరా అని వెళ్ళానండి. ఎత్తి అని చెప్పి అయ్యనడిగా 6 రూపాయలు ఇవ్వు చిల్లరా అని చెప్పి వెళ్ళేటప్పటికి ఇక్కడ తగిలింది. ఇలా కూర్చున్నాను. ఇంకంటే వాడు ఉన్నాడని కానీ వాడు చంపాడు నాకు తెలియదు. అసలు ఏ విషయం నాకు తెలియదు. నేను ఉంటే కదండి ఇంట్లో. వాడు 4 నుంచి 5 లోపుగా చంపేసి నా గురించి వెయిట్ చేస్తున్నాడు. తర్వాత వాడని చెప్పినాక వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ ఉన్నారా, చచ్చిపోయారా అని అడిగాడు. అంటే చచ్చిపోతే కూడా ఉండేది కాదండి, కేసు ఉండేది కాదు. తప్పించుకునేవాడు. దేవుడు నాకు ఆయుష్ ఇచ్చాడు, దేనికి ఇచ్చాడండి? న్యాయాన్ని జయించడానికి గురించే కదా. దానికి ఫైట్ చేశాను. మా పొలం గురించి ఫైట్ చేశాను. అది అమ్మేశాను. మా చిన్నబాబు కొడుకు మా ఆయన నాకు పసుపు కుంకాల కింద ఇచ్చిన 2.5 ఎకరాలు వాడికి రాసిచ్చాను. ఎందుకు రాసిచ్చానంటే నాకు ఒక 3 లక్షల రూపాయలు అప్పిచ్చాడండి. ఆ కృతజ్ఞతగా ఆ 2.5 ఎకరాలు వాడికి ఇచ్చేసి పైపెచ్చి ఇంకొక 5 ఎకరాలు మా ఆయన ఆస్తి వాడి పేరుని రాసేసి ఇచ్చేసాను. కొబ్బరి తోట మొత్తం కొట్టించేసుకున్నాడు వాడు. కానీ ఇప్పటికీ మా బావ పిల్లలు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారండి. కానీ ఇది తప్పు అని ఎవరన్నా అడిగారా? ఇంకొక విషయం చెప్తానండి, ఇది ఇప్పటివరకు నేను చెప్పలేదు. మా బావ పెద్ద కొడుకు ఆఖరి కొడుకు రమేష్ అడి పేరు. మా ఆయన 3 ఎకరాలు అమ్మాడండి.
అమ్మినప్పుడు 25,000 అడ్వాన్స్ ఇచ్చాడు. తర్వాత రూపాయి ఇవ్వలేదండి. దానికి ఆడొక సంతకం ఫోర్జరీ చేసుకున్నాడు. ఇందులో ఎవరు తప్పు చేశారు, ఎవరు పాపం చేశారు మీరే చెప్పండి. ఇంకోటి ఏంటంటే నా మీద గ్రడ్జి వాళ్ళకి. మా ఆయనకి చాలా కాలం వరకు పెళ్లి కాలేదు. పెళ్లి కాకపోతే ఆస్తికి వారసులు వాళ్ళే కదండి. నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడని తెలిసిందో తెలిసినాక వాళ్ళ గుండెలో రాయి పడిపోయింది. నేను ఒకసారి ఏదో అన్నాను, రే నాన్న ఒప్పాటి కడి ఎదురా పొండాటి అంటే నేను మొండను కాదు గోవింద బాబుకి భార్యని మెడబెట్టు బయటికి గెంటేస్తాను ఎదవా అన్న. అవన్నీ మనసులో పెట్టుకున్నానండి. వాడి చేసి చెప్పించారు, అమ్మ చేయమంది, అమ్మ చేయమంది, నువ్వు చేసావు, అంటే ఓకే మీరు చంపించమన్నారని నేను చంపించమన్నానని చెప్పాడు. కానీ అది ఎక్కడ చెప్పానంటండి, మా ఇంటి దగ్గర మురుగుడు గుడి ఉంది, వినాయకుడి గుడి ఉంది. దాంట్లో నా పేరు మా ఆయన పేరు రాసి ఉంటుంది, డొనేటెడ్ బై శ్యామల గోవిందబాబు అని రాసి ఉంటుంది. ఆ గుడి దగ్గరంట కారు ఆపమన్నానంట, కారు ఆపమని దిగరా అన్నానంట. కారులో నేను ఆడే కూర్చున్నాం, పెడతా ఉంటాం కదండి, ఎవడ విందు కదా. కారు దిగమన్నానంట, అది గుడి దగ్గర జనం వచ్చేపోయే గుడి దగ్గర దిగమన్నానంట. దిగమంటే అంటే దిగాడంట. ఏరా మడయా మన్నా ఇరుకు, ఏరా ఎదవా నీకు మైండ్లో మట్టి ఉందా, ఆ ముసలోని చంపేమన్నాను కదా నేను అన్నానంట. సరే టైం ఇంకా కుదరలేదమ్మా అన్నాడంట. సరే కారు ఎక్కన్నానంట. ఏమంటే ఎవడన్నా నవ్వుతాడు కదండి. సొంత భర్తను అలా చెప్తారా? అలా కాదండి, అది అందరూ వినేటట్టు ఎలా చెప్తారండి. ఇద్దరమే వెళ్తున్న కారులో, నేను ఆడే ఏసీ కారు, ఇద్దరం చెప్తూ వెళ్ళిపోవచ్చు కదా. ఇంకో మూడోవాడు వినే ఆస్కారం ఎవడిస్తాడండి, అంత ఇర్రులా అవతలలో. దాన్ని బట్టి ఆలోచించండి. అనేవాళ్ళు వాళ్ళకే దేవుడు ఏదో పనిష్మెంట్ ఇస్తాడు, మనం చెప్పక్కర్లేదు, ఇస్తాడు లేదు ఆయనకు తెలుసు. కానీ నా మొగుడు గురించి నేను ఎంత ఫైట్ చేసి వాడికి 18 ఏళ్ళు జైలు శిక్ష విధించాను. ఫైట్ చేశాను. నిజంగా మీ చిన్నాయనంటే మీకు ప్రేమ ఉండుంటే, నిజంగా మీ చిన్నాయనంటే అభిమానం ఉండుంటే నాతో ఫైట్ చేసి, నాతో కలిసి ఫైట్ చేసి మీ చిన్నాయన చెప్పినట్టు మీరు శిక్ష విధించారు కదా. ఏమీ చేయకుండా అలాగన్నారా? పైపెచ్చి అన్నీ అబద్ధాలండి. బాబ్జీకి కాస్మోపాలిటన్ క్లబ్లో మెంబర్ చేశారు. చేసినప్పుడు ఏం చేశారంటే మా చిన్నాయన నన్ను క్లబ్లో మెంబర్ చేశాడండి. ఏమని చేశాడంటే వాళ్ళత్త మగ అంటే పెంచుకున్న కొడుకు చేయలేదండి, అన్న కొడుకు అని రాశాడు. అది అబద్ధమే, ప్రతిదీ అబద్ధం. మీరు అబద్ధం చెప్పి నన్ను చెప్పారంటున్నారా? రండి ఇప్పటికని తేల్చుకుంటాను, ఈ రోజుకు మించిపోయింది లేదు, రండి ప్రమాణం చేయి. నెత్తిమెత్త కొడుకు సూసైడ్ చేసి చచ్చిపోయాడండి, 4 కోట్లు అప్పు చేసి. అంతకంటే పాపం ఇంకేముందిరా? ఇప్పుడు ఇలా వణుకుతాడు. నేనే వణకట్లేదే, నాకు 74 ఏళ్ళు వచ్చినాయి. స్టిల్ ఐఎమ్ యంగ్, స్టిల్ ఐఎమ్ డైనమిక్ లీడ్ని. నీకు దమ్ముంటే రారా ఎదవా. ఇప్పటికైనా పొలం ఇచ్చేవచ్చు కదండి. ఎస్ఎస్ కన్స్ట్రక్షన్ అని వాళ్ళకి అమ్మేశాను. వాళ్ళది 40 లక్షలు తీసుకున్నాను. అంతా అయినాక ఇన్ని సంవత్సరాలు ఫైట్ చేసినాక అతనికి అమ్మేసేసి 40 లక్షలు తీసుకున్నాను. దాంతో ఇల్లు కొన్నాను. మరి ఇప్పటికి నువ్వు కదలట్లేదు ఎందుకు అక్కడి నుంచి? పెంచుకున్న కొడుకు అన్నావు కాదు, వళత మగ అన్నావు కాదు, అన్న కొడుకు కాదు, మరి ఎలాగా వచ్చింది ఆస్తి? ఆడ రమేష్ గారికి 3 ఎకరాలకి 25,000 తీసుకుంటే మరి మిగిలిన డబ్బు అంతా ఎక్కడికి పోయిందిరా? ఇచ్చావా నువ్వైనా? నీతిగల కుటుంబం ఇది. మీరు నీతిగల కుటుంబం అయితే నన్నానండిరా, నా కాలు చెప్పుకు కూడా పనికిరారు మీరు. నీతిగల కుటుంబం, నిజాయితీగల కుటుంబం అయితే, నిజంగా ఒక చౌదరి ఫ్యామిలీకి పుట్టినవి ఎదవ అయితే, ఖచ్చితంగా ఎదవ అయితే నా కాలుతో చెప్పుతో సమానం. ఇప్పటికైనా నిజం చెప్పండి, దేవుడు మెచ్చుతాడు. సో జీవితం అంతా పోరాటంతోనే సరిపోతుంది. పోరాడతానండి. అయిపోయిందా పోరాటం? ఇంకా పోరాడుతూనే ఉన్నారా? లేదు, లేదు. దేవుడు ఇప్పటికి బాగా దేవుళ్ళ బాగా చూశాడు. అక్క నేను ఇద్దరు ఉంటాం. ఇన్ని ఆస్తులు పోయినాయి కదా, దాదాపు భర్త 120 ఎకరాలు, మీ మా ఆస్తులు. భర్త నేను రాకముందే పోయినాయండి. నేను వచ్చేటట్టుకు 38 ఎకరాలే మిగిలింది. నాకు పెళ్లి చేసుకోకముందే పోయినాయి ఆయన ఆస్తి అంతా. అప్పటికే పోయింది ఆస్తి అంతా. ఏముందండి, తినేది కూర్చునేది, ఇంట్లో క్లబ్లో కూర్చునేది, కార్డ్స్ ఆడుకునేది. ఆడ పయ్యేగాడని ఎప్పుడైనా పంట పడితే 10,000 తెచ్చిచ్చేది. ఆ 10,000 మడిసారి పెట్టుబడినే 10,000 పట్టుకుపోయేది. ఇంకేమంత తినడానికి ఆయనకి? అలాగే అమ్మి 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 మొత్తం తినేశాడు. సో మీరు ఫైనాన్స్ చేసి సినిమాల మీద చెన్నైలో ఏమైనా కూడబెట్టారా, లేకపోతే ఫైనాన్షియల్గా మీకు ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదా? దేవుని దగ్గర ఏ ప్రాబ్లం లేదండి. అంటే మీకంటూ పిల్లలు లేరమ్మా? లేరు. అంటే వద్దనుకున్నారా, లేకపోతే అంటే ఈ గొడవల వల్ల? కాదండి, ముందేమో పిల్లల్ని కందాం అనుకుని మా ఆయన నేను కూడా టెస్టులు చేయించుకున్నాం, కందామని డిసైడ్ చేసుకున్నాను. కానీ నాకు ఛాయాదేవి గారు గుర్తొచ్చారండి.
ఛాయాదేవి గారు ఏం చేశారంటే చెల్లెలు కూతుర్ని పెంచుకున్నారు. తర్వాత ఆవిడ చాలా ప్రాబ్లమ్స్ పడిందండి. పాప అమ్మాయి వెళ్ళిపోవడం అయిపోయింది ఇవన్నీ. నేను చిన్నప్పుడే తీసుకొచ్చేసాను కదా, అమ్మ నీలక అమ్మ మిరపపాయ అనేది నా కూతురు. దీన్ని వదిలేసి నేను మళ్ళీ కంటే ఇదేమైపోద్ది? ఆ ప్రేమ వల్ల నేను పిల్లల్ని కనుక్కోలేదండి. ఎలా ఇప్పుడు పెంచుకున్న కూతురు బాగానే చూసుకుంటారా మిమ్మల్ని? అయ్య బాబాయ్, నా కూతురు బంగారం అండి. అమ్మ ఇంట్లోనే మీకు నోరు కుదరక ఉన్నట్టుగా మాట్లాడి అన్ని పీకల్లాగా తెచ్చుకున్నారు, చివరాఖరికి మిమ్మల్ని కూడా చంపడానికి సిద్ధమయ్యే వరకు వచ్చింది. దేవుడి దయ వల్ల బతికి బయటపడ్డారు. కాదండి, ఎందుకంటే నన్ను చంపేస్తే ఇంకెవడ ఫైట్ చేసేవాడు ఎవడున్నాడండి? నేను ఉన్నాను కనుక ఫైట్ చేసేవాడికి పనిష్మెంట్ ఇప్పించాను నేను. ఇలా కూర్చునేవాడండి కోర్టులో అనేవాడు, పోరాయావా అనుకుని. బట్ ఇండస్ట్రీలో ఇలా ఉంటే చాలా ప్రాబ్లం కదమ్మా. హీరోస్ నుంచి ఎప్పుడు ఏ గొడవలు లేవో మీకు? నాకు అసలు ఎప్పుడు ఏ గొడవ లేదండి. నేను ఎక్కువ కృష్ణ గారితో చేశాను, చాలా మందితో చేశాను నేను, కానీ నాకు ఎప్పుడు ఎవరి వల్ల ఏ ప్రాబ్లము రాలేదు. సత్యనారాయణ గారు అత్త 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 అల్లుడికి అత్త సత్తావయా మంచిడు రామలింగి గారు నవ్వేవారు, మంచిదాను శ్యామల తిట్టిదాన్ని కాదు, ఆ వరకుందరు బాబు ఆవిడ నన్ను అవుతాడు, ఎవరిని ఏమనేదాన్ని కాదు, నవ్వుతూనే జోగులే తీసేసుకునేదాన్ని. రాఘవ గారు ఏదో అన్నారు, రాఘవ గారు నేను ఇక్కడ తప్పు చేస్తాను, కరెక్టే, మా ఆయనకి తెలియదు, కరెక్టే, కానీ నేను చెయ్యను, ఎందుకంటే నాకు ఇష్టం లేదు. సీనియర్ ఎన్టీఆర్ గారితో ఎలా ఉంటుందమ్మా? నేను ఆయనతో చేయలేదండి. విన్నాను, మంచి ఆయనని విన్నాను, గొప్ప వ్యక్తి అని విన్నాను, కానీ నాకు ఇష్టం, నాకు ప్రభాస్ అన్న కూడా ఇష్టం. ఎందుకంటే కృష్ణరాజు గారితో నేను సినిమాలు చేశాను, కానీ సూర్యనారాయణ బాబు గారు అన్నీ చూసేవారు. అంటే ప్రభాస్ వాళ్ళ నాన్నగారు, ఆయన కాల్ షీట్లు అన్నీ చూసేవాడు అనమాట. అంతే. అప్పుడు ఆ కాలంలో 30,000 రెమ్యునరేషను, శ్రీదేవికి 30,000, మురళీమోహన్ 15-20,000. మా సినిమాలో వీళ్ళందరూ ఉన్నారు కదా, ఎంత అప్పుడు 30,000 కృష్ణరాజు గారికి రెమ్యునరేషన్, ఇప్పుడు కోట్లు. కానీ మంచివాడండి మురళీమోహన్ గారు అయితేనే. ప్రభాస్ అంటే నాకు ఇష్టం, అందగాడు, మంచివాడు. హీరోయిన్లతో ఎలా ఉంటుంది శ్యామల గారు? ఏ హీరోయిన్ చాలా బాగుంటారు మీతో, లేకపోతే హీరోయిన్లతో ఇబ్బంది పడ్డ సందర్భాలు? పలానా హీరోయిన్ నేను ఎవరితో ఎక్కువ మాట్లాడినండి, అసలు నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతుంది అని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కానీ? లేదు, ఎవరితో మాట్లాడినండి. యాక్ట్ చేసేయడం, వచ్చేయడం, కూర్చోవడం, లేకపోతే అలా పడుకోవడం, పెద్ద డైరెక్టర్ ఎవరిని వస్తే లేచి నిలబడడం, మళ్ళీ కూర్చుండిపోవడం, అంతే. నమస్తే అని కూర్చోవడం తప్ప ఎవరితో నాకు విరోధము లేదు, ఫ్రెండ్షిప్ లేదు. బట్ ఇప్పుడు ఏదైనా అవకాశాలు వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నారు శ్యామల గారు? మంచి క్యారెక్టర్ వస్తే చేస్తాను, కానీ మంచి క్యారెక్టర్స్ ఎక్కడున్నాయండి? అమ్మ అంటే పెళ్లి సీన్లు వచ్చింది, బాబు రా నాయన, అమ్మ బొట్టెడతానండి, అమ్మ చీర కట్టుకుంటా, మల్లెపూలు పెట్టుకుంటూ బాగుంటుంది కదా, అయిపోయింది అమ్మ భాష. సో మంచిగా పాటలు కూడా పాడతారు కదా మీరు? బాగానే పాడతాను. బాగా కష్టం కలిగినప్పుడు నేను ఎప్పుడు జీసస్ని తలుచుకుంటాను, ఓ పాట పాడుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాను. కరుణించు మేరీ మాతా శరణింక మేరీ మాత, నీవే శరణింక మేరీ మాత, భువిలేని దారి చేరి పరిహాసమాయ బ్రతుకు, క్షణమైన శాంతి లేదే, దినదినము శోధనాయే, కరుణించు మేరీ మాతా శరణింక మేరీ మాత, నీవే శరణింక మేరీ మాత. ఎప్పుడో పాట పాడుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాను ఎక్కడికైనా సరే. ఇప్పుడు శాంతి ఉంది కదా, హ్యాపీగా ఉన్నారు కదా, ఇలానే ఉండండి. కానీ చాలా కష్టాలు పడ్డాను కదండి, అవి తట్టుకునే శక్తిని ఎవరిచ్చారు? ఇంకోళ్ళు ఎవరైనా అయితే చచ్చిపోతారండి. ఇదిగో ఇక్కడికి వచ్చాడండి. జీవితంలో అన్ని ఇచ్చి కూడా ఇలాంటి పోరాటం చేయటం అనేది నిజంగా గ్రేట్. అంటే దేవుడు అన్ని ఇచ్చాడు. విధి విలాసం అని తెలుసు నాకు నీ మనసు, విధి విలాసమే ఇది. నాకు సుఖాన్ని ఇచ్చింది, మరి నువ్వు మరి కష్టపెట్టకపోతే నీ విలువ నాకేం తెలుస్తుంది? బట్ ఇప్పటికైనా హ్యాపీగా ఉంటున్నారు, హ్యాపీగా ఉండండి శ్యామల గారు. దేవుని దయండి అంతా. మీ కష్టాలు చెప్తుంటే నాకే కొంత లోపల తెలియకుండా. నన్ను ఎవ్వరు చాలా ట్రై చేశారు, నన్ను ఏదేదో చేసేద్దామని, ఇది కూడా చేయలేదండి. ఇండస్ట్రీలో కూడా బయట వాళ్ళైనా మొత్తం
మా బావ పిల్లలు నాకెవరు చదువుతుంటారు ఇండస్ట్రీలో అసలు ఎవరు ఫ్యామిలీ లేరండి. ఫ్యామిలీ వాళ్ళే మొత్తం. ఫ్యామిలీ అంటే మా ఆయన తరఫు వాళ్ళు, మా ఇంట్లో అందరూ మంచివాళ్ళండి బాబు. మేమంతా చిన్నప్పటి నుంచి మేము బోర్డింగ్లో పెరిగాం, సెయింట్ జోసెఫ్ కాన్వెంట్లో పెరిగాం. 7 అయితే చర్చికి వెళ్ళాలి, వెళ్ళి మళ్ళీ రావాలి, మళ్ళీ బోర్డింగ్కి వెళ్ళాలి. నేనేం చేసేదానండి, ఆఖరిన వరుస లైన్ అంటే మేము బోర్డింగ్లో ఉండేవాళ్ళం కదా, ఆఖరి వరుసలో నిలబడేదాన్ని అనమాట. నిలబడి మా ఇల్లు కొంచెం దాటి వెళ్తే మాకు స్కూల్ వచ్చేస్తుంది, అక్కడ వరకు వెళ్ళేదాన్ని. గౌను మీద గౌను, గౌను మీద గౌను, గౌను మీద గౌను వేసేసుకునేదాన్ని. ఇంటికెళ్తే బట్టలు ఉండవు కదా, మా సందు వచ్చిన పర్రని పారిపోయేదాన్ని. 10 రోజులు ఉండేదాన్ని. మా అమ్మ మళ్ళీ తీసుకొచ్చి, సిస్టర్స్ అప్పుడంతా మా సుపీరియర్స్ అండి, అంత ఫారినర్స్. సారీ మ్యామ్, తెలియక వచ్చేసింది మ్యామ్, క్షమించండి మ్యామ్, మళ్ళీ జాయిన్ చేసింది మా అమ్మ. బట్ ఆ వయసులో అంత అందంగా ఉంటారు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు. మీరు ఏ హీరో మీకు ప్రపోజల్ చేయలేదా పెళ్లి నా చేసుకుంటారు? దగ్గరికి ఎవడో రాడండి, మొండి ఉన్నాయి నా మొఖం, నా దగ్గరికి ఎవడు వస్తుండు. కానీ అందరూ అనేవారు ఎంత అందంగా ఉంటారు, నడిచి వెళ్తుంది అసహ్యంగా అనేవారు. బట్ మీకు అనిపించలేదా, బా ఏ ఉన్నాడు ఈ హీరో, ఏహే, అసలు అట్లాంటి కోరికే ఉండేది కాదు నాకు, పెళ్లి అసలు చేసుకుందాం. తలంపే లేదు. ఎంతసేపు మా ఆయన పెళ్లి కాకముందు అంటుంది. పెళ్లి కాకముందు లేదు, పెళ్ళి అయినాక లేదు. అసలు సినిమా వాళ్ళు అంటే చెప్తున్నా కదండి, ఫ్లైట్ ఎక్కంటే నమస్కారం 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 నమస్కారం, అయిపోయింది, వెళ్ళిపోతుంది బాబు. సో ఇంకేంటి శ్యామల గారు, లాస్ట్ అండ్ ఫైనల్గా స్క్రీన్ మీద అందరిని అలరించారు, జీవితంలో ఎన్నో పోరాటాలు, సో చివరాకన్నా ఇప్పుడు హ్యాపీగా మంచి లైఫ్ కూడా అనుభవిస్తున్నారు, అవన్నీ మర్చిపోయి కూడా. అంతా ఆయన దయండి, మా చేతులు. నేను చెప్తున్నాను, రాతను చిన్నప్పుడే కానీ రాసేసి కిందకి పొమ్మన్నాడు ఆయన. బొమ్మను చేసి ప్రాణం పోసి ఆడేవి నీకు ఇది వేడుక తండ్రి అని రాసి గీతలు గీసేసి కింద పొమ్మన్నాడు. ఇక్కడ ఏం అనుభవించాలో అది అనుభవించాలి, తప్పదు. ఇది అనుభవించాక కదా పైకి పిలుస్తాడు ఆయన. ఇక్కడ స్వర్గం ఉందో నరకం ఉందో మీరు చూడలేదు, నేను చూడలేదు, చెప్తా ఉంటారు ఉందో నరకం ఉందో స్వర్గం ఉందో. కాకపోతే ఏంటంటే మనం చేసిన పాపాలు పుణ్యాలు వల్ల రెండు మనతో వస్తాయి, రెండు వస్తాయి. సూపర్, నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూడటం ఇన్ని ఇయర్స్ తర్వాత. అండ్ నిజంగా ఏంటంటే దేవుడు కొంతమందిని భూమి మీద ఎందుకు ఉంచుతాడు అనే దానికి కూడా కొన్ని ఉదాహరణలు ఉంటాయి. దానిలో చాలా వరకు మీరు షేర్ చేసుకున్నారమ్మా. చాలాసార్లు చావుకు దగ్గరికి వెళ్ళి మళ్ళీ బతికానండి. సూసైడ్ చేసుకోవాలనుకున్నారు? నేను ఎప్పుడు సూసైడ్ చేసి అంత పిరిగిదాన్ని కాదండి, ఎందుకు సూసైడ్ చేసుకోవాలి. నిజంగా గ్రేట్ అమ్మా, హ్యాపీగా ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, అడగగానే టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇలానే హ్యాపీగా ఉండండి. నాకేం అక్కర్లేదండి, నా కూతురు, నా మనవడు, నా పిల్లలు బాగుంటే చాలు, మా అక్క హెల్తీగా ఉంటే చాలు. నేను అదే కోరుకుంటాను తండ్రి. నీ బిడ్డలమి, నువ్వు పెట్టిన జీవితం ఇది, నీ చేతులతో మమ్మల్ని పెంచి పెద్ద చేసావు. మా ముందు ఉండి మమ్మల్ని నడిపించు, మాకు దారి చూపించిన ఆయన అని అడుగుతాను. నా కూతురు అంటే ప్రాణం అండి, జయప్రశాంతి. ఆ పాప అంటే ప్రాణం, నా మనవాడు అంటే ప్రాణం. మా అల్లుడు పర్వాలేదు, కానీ వాళ్ళ ఇంట్లో అందరూ మంచివాళ్ళు. ఎందుకంటే అందరినీ మనం చెడ్డ చేసుకోవడం, అందరూ మంచివాళ్ళే, మనమే చెడ్డవాళ్ళమేమో. లాస్ట్ అండ్ ఫైనల్గా మీ ఫస్ట్ సినిమాలో ఒక పాట. బరే బరే మగాడి ఓయ్ బంగారు నా సామి ఓయ్, నీ మగసిరి గులాములో నిదానోయ్, తెలిసింది మానేసై నీకు, తెలిసింది ఆడేసై. ఐ డోంట్ నో వాట్ యు సే. ఐ డోంట్ నో. సూపర్, నిజంగా థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా పాడారమ్మా. థ్యాంక్ యూ అండ్ చాలా హ్యాపీగా ఉండండి. మై గాడ్ బ్లెస్ యూ. అందరూ సర్వే జన సుఖనో భవంతు, అందరూ బాగుండాలి, అందరూ మంచిగా ఉండండి, శాంతంగా ఉండండి, గొడవలు గోలు లేకుండా ప్రశాంతంగా ఉండండి. అందరి గురించి దేవుని మేము ప్రార్థిస్తాను. మీరు అందరూ సంతోషంగా ఉంటే నాకు మంచి ఆనందంగా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.